హలో హాయ్ వెల్కమ్ టు లాస్యా డైలీ వ్లాగ్స్. మేమైతే షాపింగ్కి వెళ్తున్నాము. ఎందుకంటే రాఖీ కట్టింది కదా మా చిన్నమ్మ, శారీ పెడదాము అనేసి శారీ తీసుకుందాము అని చందన బ్రదర్స్కి అయితే వచ్చినాము. ఇంకా ఎక్కువ శారీస్ కూడా ఏం చూడలేము, ఒక 3 శారీస్ ఏమో చూసినాం. ఫస్ట్ వెళ్ళగానే ఒక శారీ బాగా నచ్చింది, కానీ అదేమో డ్యామేజ్ ఉండే. ఇంకా అట్లా అనేసి అది వద్దులే డ్యామేజ్ది అనేసి మళ్ళీ వేరే చూసినాము. ఈ కలర్ అయితే చూసినాము, ఇది బాగా అనిపించింది. ఇంకా దీని ప్రైస్ ఏమో 1500 పడింది. 3000కి 2 పీసెస్ అంటే ఇంకా 1500 ఏమో పడింది. నెక్స్ట్ ఈ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ కూడా చూసినాము. గ్రీన్ అండ్ రెడ్తో కంపేర్ చేసుకుంటే మాకు ఈ రెడ్ కలర్ శారీయే మంచిగా అనిపించింది. ఇంకా శారీస్ కూడా చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైస్గా. మాంగళ్యతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఎక్కువ శారీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఏమో మేము 2000 ఇంకొక చిన్న శారీ ఏమో తీసుకున్నాం. మా అమ్ముల వాళ్ళకి పట్టులంగా కుట్టిద్దామని 5500 అయింది అది. ఇంకా మా టోటల్ బిల్ వచ్చి 2000 అయింది. ఇంకా మాకేమో రిటర్న్ గిఫ్ట్ కూడా వచ్చింది. ఇంకా షాపింగ్ చేసుకొని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాం, ఎందుకంటే ఆఫీస్ మీటింగ్ ఉందనేసి. ఇక్కడేమో నేను మా చిన్నోడేమో అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసుకోవడానికి ఎల్లిపాయలు ఒలుస్తున్నాము. ఇది ఎప్పుడంటే సండే రోజేమో తీసుకొని వచ్చినాము. ఇంకా రిలేటివ్స్ అందరు వచ్చి ఫెస్టివల్ అన్నీ అది ఇది అయిపోయేసరికి ఇంత డిలే అయిపోయింది. ఇదేమో ట్యూస్డే రోజు. ఇంకా మా చిన్నమ్మకు కూడా తీసుకున్నాము. ఇంకా అప్పుడే ఆటో వస్తే వాళ్ళకు కూడా లేదు అని అంటే వాళ్ళకు కూడా తీసుకొని ఇంకా మొత్తము ఒలిచి పేస్ట్ అయితే చేసిన. ఇంకా మా చిన్నోడేమో పడుకోరా నేను ఐరన్ చేయాలి అంటేనేమో మా చిన్నోడేమో పడుకుంటలేడు. అసలుకి ఐరన్ బట్టలు అయితే చాలా రోజుల నుంచి ఉన్నాయి, ఇంకా ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకి. ఇప్పుడు మళ్ళీ ఊరెళ్ళేది ఉంటుంది, అప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి ఇంకా మళ్ళీ చేద్దాము, కొన్ని షర్ట్స్ అనేది చేద్దాము అనేసి ఇంకా చేస్తున్నా. మా చిన్నోడేమో నన్ను ఐరన్ కూడా చేయనియట్లేడు. ఇంకా వచ్చి నా మీద పడుకున్నాడు. ఇంకా వీటితోటి ఇలానే ఉంటుంది అనేసి ఇంకా వాడిని వదిలేసుకొని నా ఐరన్ అయితే నేను చేసుకుంటున్నా. కొంచెం సేపు ఎత్తుకున్నా, తర్వాత ఇంకా వాడేమో నిద్ర వచ్చి ఇంకా పడుకున్నాడు. వాడు పడుకున్నాక ఇంకా ఐరన్ మొత్తం కంప్లీట్ చేసిన. ఈ వీడియో క్లిప్ వచ్చి వెనస్డే రోజు. ఆ రోజు మా చిన్నమ్మ నవి బ్లౌజెస్ సరిగ్గా స్టిచ్ చేయలేరు, ఆల్టరేషన్ చేస్తావా అని అంటే ఇంకా నేను కొంచెం చేసిన. తర్వాత మా చిన్నమ్మ నేను చేసుకుంటాలే, నీకు వేరే పని ఏమన్నా ఉంటే నువ్వు చూసుకో అనేసి అన్నది. సరేలే అనేసి ఇంకా నేను మా చిన్నమ్మకు మిషన్ ఇచ్చేసి నేను వేరే పని చూసుకున్నా. ఇక్కడేమో నేను శారీకి టజల్స్ కుడుతున్నా. ఇవేమో పట్టు దారాలు నాతోటి ఆల్రెడీ ఉండే, నేను ఒకసారి తీసుకున్నా. అంతకుముందుకు నేను శారీస్కి కూడా చాలా శారీస్కి వేసిన. ఇంకా అట్లా అనేసి ఈ శారీకి కూడా వేస్తే బాగుంటుంది కదా అనేసి ఇంకా ఇవి కుడుతున్నా. ఇంకా మా చిన్నమ్మ ఊరు వెళ్ళేటప్పుడు ఇంకా శారీ కట్టుకొని వెళ్తుంది అనేసి బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్కి ఇచ్చేసి వచ్చిన. ఇంకా నేను ఫాల్స్ అవన్నీ తీసుకొచ్చి శారీ ఫాల్స్, శారీకి పీకో ఇవన్నీ చేసిన. ఇంకా బ్లౌజ్ ఏమో ఈవినింగ్ 8:30 కల్లా ఇచ్చేసిండ్రు వాళ్ళు. ఆమె ఫస్ట్ టైం నేను ఇచ్చిన ఇక్కడ. నేను అంతకుముందుకు అయితే ఎప్పుడు ఇవ్వలేను. ఆమె బాగా కుట్టి ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయేలోపు నేను ఇవి కుట్టేస్తే అయిపోతుంది అనేసి నేను ఫాస్ట్గా స్టిచ్చింగ్ చేసేసిన. ఒక 2 hours ఏమో నాకు టైం పట్టింది, కానీ మధ్యలో గ్యాప్ ఇచ్చేసరికి ఎక్కువైపోయింది. ఇంకా అప్పటికి మా అమ్ముల స్కూల్ నుంచి కూడా వచ్చింది. మా ఇల్లు చూడండి ఎట్లుందో. ఫైనల్గా శారీ అయితే ఇలా ఉంది. టజిల్స్ వేసిన తర్వాత ఇంకా చాలా మంచి లుక్ వచ్చింది. నాకైతే శారీ చాలా నచ్చింది. ఇంకా ఈ టజిల్స్ వేసిన తర్వాత ఇంకా సూపర్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇంకా ఈ శారీ కట్టుకొనే వెళ్తుంది. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే మా చిన్నమ్మ బ్లౌజ్ కూడా ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇంకా థర్స్డే రోజు నైట్ ఏమో మా శివ వస్తున్నాడు. ఎందుకంటే మా శివది బైక్ కూడా ఇక్కడనే ఉంది. ఇంకా అట్లనే వాళ్ళ మమ్మీని కూడా తీసుకొని వెళ్తా అనేసి వస్తున్నాడు అనేసి ఇంకా మేము ఇవన్నీ ఫాస్ట్గా రెడీ చేసేసినాము. ఇంకా మా చిన్నమ్మ శారీ కట్టుకున్నాక ఎలా ఉందో చూడండి ఒకసారి. ఈ శారీ ఎలా ఉంది అనేసి ఒకసారి కమెంట్ చేసి అయితే చెప్పండి. ఇంకా మేమేమో ఫొటోస్ దిగినాము ఇక్కడ.
ఇంకా చీర కట్టుకున్నాక మా చిన్నమ్మ వాళ్ళు ఇంకా వెళ్ళిపోతున్నారు. నేనేమో బొట్టు పెట్టిన, ఇంకా అందరికీ బొట్టు పెట్టేసి ఇంకా మా చిన్నమ్మనేమో దేవుడి దగ్గర మొక్కేసి కడప మొక్కేసి ఇంకా బయలుదేరారు. మేము అప్పటికి ఉండండి అంటే కూడా ఉండలేదు. ఇంకా ఇక్కడేమో నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇంకా మురుకులు అవి చేసుకున్నాం కదా, అవన్నీ కవర్లో పెట్టి పంపిస్తున్నాం. అలా పైసేసింది అత్త నీకు. బాయ్ అత్తకు. అత్త ఉండమంటే ఉంటలేదు. డిన్నర్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోయారు. ఆల్మోస్ట్ 10 అయింది. వస్తున్నాం బా. అప్పుడప్పుడు కట్టుకో. ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి 11 అయ్యింది. వాళ్ళు ఫిలిం నగర్లో ఉంటారు. అంతే అండి ఈ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.